షర్మిల అన్న మీద వదిలినటువంటి బాణం అవుతుందా చూడాలి. కాంగ్రెస్ ఏం చేస్తుందన్నది. అయితే ఇప్పుడు వాళ్ళు ఒక వివాదంలో చిక్కున్నారు. అమోదా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అమోదా గ్రూప్ ఐరన్ అండ్ స్టీల్ అటది జగ్గైపేటది బెనిట్ కంపెనీ కడపలకి బొగ్గు సరఫరా చేసిన నెల్లూరుకి చెందినటువంటి రమేష్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఇప్పుడు తాజాగా కీలకమైంది. అమోదా సంస్థ నుంచి కృష్ణపట్నంకి ట్రాన్స్పోర్ట్ చేసిన సాహితీ ట్రాన్స్పోర్ట్కి 1.9 కోట్లు బకాయిలు ఉన్నాయి. అరిపుల్లా ట్రాన్స్పోర్ట్కి 6.1 కోట్లు 61 కోట్ల లక్షలు బకాయిలు ఉన్నాయి. గత 4 సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేస్తున్న అమోదా సంస్థ యాజమాన్యం అంటూ కంప్లైంట్. ఈ అమోదా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి కొండలరావు, డైరెక్టర్ సతీష్ వైఎస్ షర్మిలకి అత్యంత సన్నిహితులు. షర్మిల అనుచరుడు సతీష్ మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నటువంటి తాజా ఆరోపణ. వైఎస్ షర్మిల అన్నతో అమోదా సంస్థ యాజమాన్యం వాళ్ళు తమకు రావాల్సిన బాకీలు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ బాధితుల ఆవేదన. గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. బాకీలు ఇవ్వాల్సిన విషయాన్ని మీడియాలో చెప్తే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారంటూ అమోదా సంస్థ యాజమాన్యం ఎండి కొండలరావు తాజా ఆరోపణ. షర్మిల అనుచరులైన కొండలరెడ్డి, సతీష్తో ప్రాణభయం ఉందంటూ ఆరోపణ చేయడం అన్నటువంటిది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.